జస్ప్రీత్ బుమ్రా మన టీమిండియాకు దొరికిన అత్యుత్తమ బౌలర్. ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్కు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు బుమ్రా. అతని బౌలింగ్ స్టైల్ చాలా యూనిక్. పిచ్తో సంబంధం లేకుండా ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా పేరు సంపాదించాడు. బ్యాట్స్మెన్ ఊహకి అందని విధంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు బుమ్రా. 2024 ఐపీఎల్లో ముంబై జట్టు తరపున బౌలింగ్తో అదరగొడుతున్నాడు బుమ్రా. తన అద్భుతమైన యార్కర్ బౌలింగ్తో కింగ్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్గా నిలిచాడు. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లను గెలిపించి ఈ ఛాంపియన్ ప్లేయర్ ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీతో పాటు కీలకమైన 5 వికెట్లు తీశాడు ఆర్సీబీపై. మరి స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. జస్ప్రీత్ బుమ్రా 1993 డిసెంబర్ 6న గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించాడు. తండ్రి జస్బీర్ సింగ్ బుమ్రా. ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్. తల్లి దల్జీత్. వారిది పంజాబ్. పెళ్లి తర్వాత గుజరాత్ వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇంట్లో రెండో సంతానం బుమ్రా. ఆయనకు ఒక అక్క ఉంది. తల్లి స్కూల్ టీచర్గా పనిచేసేవారు. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే బుమ్రాకు ఎంతో ఇష్టం. అంతేకాదు, ఆడుకోవడానికి బాలు ఉంటే చాలు, మరేది అడిగేవాడు కాదు, అంత ఇష్టం. ఇక 7 సంవత్సరాల వయసులోనే బుమ్రా తండ్రి మరణించారు. అప్పటి నుంచి కుటుంబానికి తల్లి పెద్ద దిక్కుగా నిలిచి పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఆమె టీచర్గా పనిచేస్తూనే పిల్లల్ని చదివించారు. ఆమె వర్క్ చేసే నిర్మల్ హై స్కూల్లోనే కుమార్తెని కొడుకుని చదివించారు. అందరూ మ్యాచ్ జరిగితే బ్యాటింగ్ చూస్తే బుమ్రా మాత్రం బౌలింగ్ చూసేవాడు. ఆమె తన కొడుకుని బాగా చదివించి విదేశాలకు పంపి అక్కడ పెద్ద ఉద్యోగం చేయించాలని కోరికగా ఉండేవారు. కానీ బుమ్రా మాత్రం చదువు కాకుండా కేవలం క్రికెట్ బౌలింగ్ పైనే ఫోకస్ పెట్టేవాడు. స్కూల్ అయిపోయిన తర్వాత అసలు బయటకు వెళ్లకుండా తల్లి కట్టడి చేసేవారు. సెలవు రోజుల్లో కూడా ఇంట్లోనే ఉండమనేవారు. కానీ ఇంట్లో ఉంటూ తల్లి బయటకు వెళ్ళగానే ఇంట్లోనే బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. తల్లికి తెలియకుండా బౌలింగ్ టెక్నిక్స్ నేర్చుకుని ఫ్రెండ్స్కి బౌలింగ్ చేసేవాడు. ఇలా 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకరోజు తల్లికి ధైర్యం చేసి చెప్పాడు, అమ్మా నేను క్రికెటర్ నవ్వుతానని చెప్పాడు. తల్లి మాత్రం వద్దని చెప్పింది. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా వాళ్ళ అమ్మతో రోజు క్రికెటర్ నవ్వుతాననేవాడు. ఇక నీ ఇష్టమని తల్లి చెప్పింది. అప్పటి నుంచి బయటకు వచ్చి బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు బుమ్రా. రోజు 8 గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాడు. అయితే అతని బౌలింగ్ చాలా డిఫరెంట్గా ఉండేది. బౌలింగ్ చేసే సమయంలో చూసేవారు, అలాగే మ్యాచ్ ఆడేవాళ్ళు ఇదేం స్టైల్ రా బాబు అనుకునేవారు. అందరిలా కాకుండా చేయి బయట వైపుకి పూర్తిగా బెండ్ చేసి బౌలింగ్ చేసేవాడు బుమ్రా. అప్పటి వరకు ఎవరూ కూడా ఎలాంటి బౌలింగ్ చూడలేదు. దీంతో బుమ్రా పేరు అక్కడ మారుమోగిపోయింది. బయట టోర్నమెంట్లో అతని బౌలింగ్ చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. స్కూల్ లెవెల్లో ఇంత బాగా ఆడుతున్న అతని ఆట చూసి ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్లో ఆయనకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు తీసుకున్నారు. ఇలా ఆ కోచింగ్ సెంటర్లో స్థానం లభించింది. ఇక అతని ఆట మరింత రెట్టింపైంది. ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ వాళ్ళు చాలామంది యంగ్ క్రికెటర్లను, టాలెంట్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తారు. వారిని తీసుకొని మరింత శిక్షణ ఇస్తారు. ఈ అవకాశం బాగా ఉపయోగించుకున్నాడు బుమ్రా. ఆ తర్వాత 2012లో గుజరాత్ అండర్-19 టీంలో స్థానం దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి గుజరాత్ తరపున సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. మహారాష్ట్రపై తన తొలి T20 ఆట ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు బుమ్రా. 2012లో జరిగిన స్మార్ట్ టోర్నమెంట్లో తనదైన మార్క్ బౌలింగ్ వేశాడు. ఫైనల్స్కు టీం వెళ్లేందుకు కీలకమయ్యాడు తన ఆటతో. అలాగే పంజాబ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 14 పరుగులకి 3 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది ఫైనల్గా నిలిచాడు. అంతేకాదు, ఈ కృషితో ట్రోఫీ గెలిచింది టీం. 2013లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బుమ్రాని తీసుకుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, బుమ్రా ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేయకుండానే ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఇలా అతి కొద్ది మంది మాత్రమే క్రికెటర్లు ఉన్నారు. అందులో బుమ్రా కూడా ఒక. ఇక బుమ్రా వివాహం గురించి చూస్తే 2021 మార్చి 15న టీవీ యాంకర్, ప్రెజెంటర్ సంజనా గణేష్ని వివాహం చేసుకున్నారు. సంజనా గణేషన్ స్వస్థలం పూణే. 1991 మే 6న ఆమె జన్మించారు. పూణేలోనే బీటెక్ వరకు చదివారు. 2014లో ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా షో ద్వారా సంజనా గుర్తింపు సంపాదించుకున్నారు. స్టార్ స్పోర్ట్స్లో టీవీ ప్రెజెంటర్గా సంజనా పనిచేశారు. ఇక ఈ దంపతులకి ఒక బాబు జన్మించాడు. బాబు పేరు అంగద్ జస్ప్రీత్ బుమ్రా. 2023 ప్రపంచ కప్లో బుమ్రా భారత విజయాల్లో తన బౌలింగ్తో అదరగొట్టేస్తున్నాడు. బౌలింగ్లో మాత్రం టీమిండియా పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు అదరగొడుతున్నారనే చెప్పాలి. అతనికి స్పీడ్ గన్ అనే బిరుదు కూడా వచ్చింది. బుమ్రా వరల్డ్ క్రికెట్లో బెస్ట్ బౌలర్గా కితాబు అందుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ వరల్డ్ కప్లో రాణిస్తూ టీమిండియా విజయాల వెనుక ఎవరికీ కనిపించని గణాంకాలతో రాణిస్తున్నాడు. ఇక అతని ఆస్తి సుమారు 55 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. బుమ్రా ఇలాగే మరింత అద్భుతమైన ఆటతో, బౌలింగ్తో మన భారత్కు మరిన్ని విజయాల్లో కీలకం అవ్వాలని, అతని లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం. 2013 ఏప్రిల్ 4న ఆర్సీబీపై తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు బుమ్రా.
తొలి ఓవర్లో కెప్టెన్ కింగ్ కోహ్లీని అవుట్ చేశాడు. అయితే ఈ సీజన్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. తర్వాత 2013లో విదర్భతో తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. తొలి మ్యాచ్లో 7 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ తరపున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు డొమెస్టిక్ క్రికెట్లో. 2014లో ఐపీఎల్ కోసం 1.2 కోట్లు పెట్టి ముంబై బుమ్రాని తీసుకుంది. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడించింది, కానీ కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు సీజన్లో. 2015లో కూడా ఐపీఎల్లో పెద్దగా రాణించలేదు. 2016 జనవరిలో స్మార్ట్ టోర్నీలో మాత్రం అదరగొట్టేశాడు. 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అతని ఆటని బీసీసీఐ గుర్తించింది. అదే నెలలో ఆస్ట్రేలియా టూర్కి ఎంపిక చేసింది బుమ్రాని. 2016 జనవరి 23న ఆస్ట్రేలియాపై తన వన్డే డెబ్యూ చేశాడు బుమ్రా. జనవరి 26న ఆస్ట్రేలియాపై తన T20 డెబ్యూ కూడా చేశాడు. ఇక అక్కడి నుంచి బుమ్రా వెనుతిరిగి చూడలేదు. అంతర్జాతీయ T20 క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు నమోదు చేశాడు. అలాగే ఐపీఎల్ అదే ఏడాది 15 వికెట్లు తీసి మరో రికార్డు నమోదు చేశాడు. ఇలా టీమిండియాకి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ప్రధాన బౌలర్ అయ్యాడు బుమ్రా. వన్డేలు T20లు రాణిస్తున్న బుమ్రాపై టెస్ట్ క్రికెట్లో అంత రాణించలేడు అనే నెగిటివ్ కామెంట్స్ కొందరు చేశారు. కానీ బుమ్రా ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. తన టార్గెట్ వదల్లేదు. 2018 జనవరి 5న సౌత్ ఆఫ్రికాపై తన తొలి టెస్ట్ డెబ్యూ చేశాడు బుమ్రా. ఇలా 3 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు ఈ సిరీస్లో. దీంతో బుమ్రా తాను టెస్టుల్లో కూడా ఎంతో బాగా ఆడతానని నిరూపించుకున్నాడు. అప్పటి వరకు అతని బౌలింగ్ యాక్షన్ గురించి కామెంట్లు చేసిన వారు మరో మాట మాట్లాడలేదు. అంతేకాదు, అతని టాలెంట్ చూసి ఇలాంటి ఆటగాళ్లు చాలా రేర్గా ఉంటారని కితాబిచ్చారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా 2021కి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు కూడా ఇచ్చింది. 2022 ఫిబ్రవరిలో రెగ్యులర్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడం వల్ల శ్రీలంకతో జరిగే T20 టెస్ట్ సిరీస్కి బుమ్రా భారత వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. 2022 మార్చిలో శ్రీలంకతో జరిగిన రెండో డే నైట్ టెస్ట్లో బుమ్రా భారత్లో టెస్టుల్లో తన తొలి 5 వికెట్లు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. 2022 జూలై 1న కోవిడ్తో బాధపడుతున్న రోహిత్ శర్మ స్థానంలో బుమ్రా మొదటిసారిగా ఇంగ్లాండ్తో జరిగిన భారత టెస్టు జట్టుకి కెప్టెన్గా పనిచేశాడు. 2022 జూలై 17న బుమ్రా ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నెంబర్ 1 బౌలర్గా నిలిచాడు. 2021 మార్చి 15న టీవీ యాంకర్ సంజనా గణేష్ని వివాహం చేసుకున్నాడు. సంజనా గణేషన్ స్వస్థలం పూణే. 1991 మే 6న ఆమె జన్మించారు. పూణేలోనే బీటెక్ వరకు చదివారు. 2014లో ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా షో ద్వారా సంజనా గుర్తింపు సంపాదించుకున్నారు. స్టార్ స్పోర్ట్స్లో టీవీ ప్రెజెంటర్గా సంజనా పనిచేశారు. ఈ దంపతులకి ఒక బాబు ఉన్నాడు. బాబు అంగద్ జస్ప్రీత్ బుమ్రా. 2023 ప్రపంచ కప్లో బుమ్రా భారత విజయాల్లో తన బౌలింగ్తో అదరగొట్టాడు. బౌలింగ్లో మాత్రం టీమిండియా పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు అదరగొట్టారని చెప్పాలి. స్పీడ్ గన్ అనే బిరుదు వచ్చింది బుమ్రాకి. బుమ్రా వరల్డ్ కప్లో బెస్ట్ బౌలర్గా కితాబు అందుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ వరల్డ్ కప్లో రాణిస్తూ టీమిండియా విజయాల వెనుక ఎవరికీ కనిపించని గణాంకాలతో రాణించాడు. ఇక అతని ఆస్తి 55 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. ఐపీఎల్ 2024లో చెలరేగిపోతున్నాడు బుమ్రా. ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ మీద బుమ్రా తన విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. వికెట్ల మీద వికెట్లు తీస్తూ బెంగళూరు బ్యాటర్లకు గడగడలాడించాడు. ఓపెనర్ విరాట్ కోహ్లీతో వికెట్ల వేటను మొదలుపెట్టాడు బుమ్రా. ఆ తర్వాత మరో 4గురికి పెవిలియన్ దారి చూపించాడు. ఈ మ్యాచ్తో ఒక చరిత్ర క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇక స్టార్ బ్యాటర్ కోహ్లీని మ్యాజికల్ డెలివరీతో బాల్తో కొట్టించాడు బుమ్రా. ఆ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ని కూడా వెనక్కి పంపించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో మహిపాల్ని, అలాగే సౌరవ్ చౌహాన్ని, విజయ్ కుమార్ని కూడా పెవిలియన్కి పంపించాడు. 5 వికెట్లు తీశాడు ఈ ఇన్నింగ్స్లో. అయితే ఈ మ్యాచ్తో అతడు అద్భుతమైనటువంటి ఘనత సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన బౌలర్గా కూడా నిలిచాడు బుమ్రా. క్యాష్ రిచ్ లీగ్లో 3 వికెట్లు తీయడం బుమ్రాకు ఇది 20వసారి. ఆర్సీబీ మీద 5 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్గా కూడా నిలిచాడు. ప్రపంచంలో ప్రస్తుతం 3 ఫార్మెట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్లలో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ముందు వరుసలో ఉంటాడు. టెస్ట్, వన్డే, T20 ఫార్మెట్లకు అతీతంగా ఈ పేసర్ సత్తా చాటుతున్నాడు. టెస్టుల్లో భారత జట్టు వైస్ కెప్టెన్గా కూడా సేవలందించాడు. నిజానికి టీమిండియా తమ పేస్ బెంచ్ను పటిష్టం చేసుకునే సమయంలోనే బుమ్రా వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరపున సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టి నెంబర్ 1గా ఎదిగాడు. వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్గా నేరాజనాలు అందుకుంటూ ప్రస్తుతం స్టార్డమ్ ఎంజాయ్ కూడా చేస్తున్నాడు బుమ్రా. అయితే ఒకానొక సమయంలో
టైంలో బుమ్రా కెనడాకి వెళ్ళి అక్కడ క్రికెట్ టీంలో ఆడాలనుకున్నాడట. మా బంధువుల్లో కొందరు కెనడాలో ఉన్నారు. నా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కుటుంబం అంతా అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా. అయితే అక్కడ భిన్న సంస్కృతికి మేము అలవాటు పడలేమని భావించి మా అమ్మా నాన్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అమ్మ అలా చేయడం నాకు సంతోషాన్ని, అదృష్టాన్ని ఇచ్చింది. ఇక్కడే నేను అనుకున్నవన్నీ వర్కౌట్ చేసుకున్నాను. లేదంటే బహుశా నేను కెనడా వెళ్ళి అక్కడ క్రికెట్ జట్టుకు ఆడేందుకు ప్రయత్నించేవాడినేమోననే విషయాన్ని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2016లో టీమిండియాలో అడుగుపెట్టిన ఈ గుజరాతీ బౌలర్ 36 టెస్టులు, 89 వన్డేలు, 62 టీ20లు ఆడి ఆయా ఫార్మెట్లలో 159, 149, 74 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఇలాగే మరింత అద్భుతమైన ఆటతో, బౌలింగ్తో మన భారత్కు మరిన్ని విజయాల్లో కీలకమవ్వాలని, అతని లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.